మెన్షన్. తను మన డిపార్ట్మెంట్ బ్యూటీ కదా? హే చూడు, తను వేవే కదా? అంటే మన డిపార్ట్మెంట్ స్కూల్ బ్యూటీలో సెకండ్ ప్లేస్ వచ్చిన అమ్మాయి కదా? అవును. జియోనే ఏంటి తన పక్కన కూర్చున్నాడు? కోఇన్సిడెంటా ఏంటి? అలా ఏమై ఉండదు. బహుశా వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. నేను ఇప్పుడే జియోనే తన బైక్ పైన డ్రాప్ చేయడం చూశాను. సో మన జియోనై వేవేతో రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? ఇక్కడికి మెంగీరాన్ కూడా వచ్చింది. తను జియావోని చూడ్డానికి వచ్చిందంటావా? అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వేవే జియోనైని లాగేసుకుంది కాబట్టి ఇక పక్కకి తప్పుకుంటే మంచిది. ఎంత స్కూల్ బ్యూటీ అయితే మాత్రం ఏం ప్రయోజనం ఉంది? ఇదంతా నీ తప్పే. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో, అంటే నాకు కూడా తెలియదు కదా. అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదామా? వద్దు, ఇప్పుడు వెళ్తే అందరూ ఏమనుకుంటారో తెలుసా? మనకి టై అయింది. నువ్వేం కంగారు పడుకో. వాళ్ళు ఆడియన్స్ మీద ఫోకస్ చేయడం ఆపేస్తే వాళ్ళకున్న గ్యాప్ పెరిగిపోతుందిలే. అదేంటి మన డిపార్ట్మెంట్ కేవలం 2 points తో విన్ అయ్యేలా ఉంది. నా రూమ్మేట్స్ ని పరిచయం చేయడం మర్చిపోయాను. తను ఎక్సీ, జియోలింగ్, అలాగే సిసి. ఓ హాయ్. ఇలాంటి రియాక్షన్స్ ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ నేను మాత్రం జియోన్ అయితే కామ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. బేస్ లైన్ కి వెళ్ళు. ఓల్డ్ మ్యాన్ యూ డ్రంక్ మంకీ కోర్టులో ఉన్నారు. వాళ్ళకి హాయ్ చెప్తావా? వాళ్ళు నెంబర్ 10 and 11. ఓహో, మరి మోజార్టా? అతను రాలేదు. ఓ, వాళ్ళకి నేనే బీడ్ వేవే అని తెలుసా? లేదు. సరే అయితే. నా కోసం వెయిట్ చేయండి, నేను మీతో పాటే వచ్చేస్తాను. అంటే ఇప్పుడు మనం తిన్న స్నాక్స్ జియోనయ్యే కొన్నాడా? ఇప్పుడు స్నాక్స్ గురించి ఎవరికి కావాలి? ఇదంతా ఒక కలలా ఉంది. వేవే ఇంకా జియోనే వాళ్ళ కపుల్ ఎంత బాగుందో కదా. వీళ్ళు నిజంగా పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ ఫారెన్ లో ఉండే వాళ్ళకి ఏం తెలీదు. అవును, నిజమే. హాయ్. ఓ బ్రదర్, ముచ్చట ఎత్తేసావు కదా. హలో సీనియర్స్, నేను వేవే. హలో. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే నేనే బీడ్ వేవేని. ఏంటి బ్రో, ఇక్కడ ఏం జరుగుతుంది? నీకేమనిపిస్తుంది? వావ్, ఫెయిత్ అంటే ఇదే. బాగుంది జియోనాయ్, నీకు మన డిపార్ట్మెంట్ బ్యూటీ దొరికేసిందిగా. అసలు ఇంతకి ఎవరెవరిని పడేశారు? అది మళ్ళీ అడగాల ఏంటి? ఒకసారి జియోనే చూడు. గేమ్ అవ్వటానికి ముందే తన దగ్గరికి వెళ్ళిపోయాడుగా. ఇంతకు ముందు కనిపించే యాటిట్యూడ్ మన జియోనేహులు ఇప్పుడు లేనేలేదు. అరే ఇక గెస్సులు చేసుకుంటూ టైం వేస్ట్ చేయడం ఎందుకో. వేవే, అసలు ఎవరెవరిని పడేశారు నువ్వే చెప్పు. నువ్వు చెప్తేనే వినాలనుంది. నాకు తెలుసు, వీళ్ళు ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్ లో కథ నడిపిస్తున్నారు. ఏదో మాట్లాడండి. దొరికిపోయావని భయపడుతున్నావా? గేమ్ పేరు అండర్ ద కవర్ ఆఫ్ డార్క్నెస్. అలాగే దాన్ని తక్కువ చేసి మాట్లాడుకో. అదంత ఇంపార్టెంట్ అంటావా?
ఇంపార్టెంట్ కాదు అసలు కాదు. అసలు కాదు అసలు కాదు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, మేము గేమ్ విన్ అయ్యాం. మరి నువ్వు మాకు డిన్నర్ ట్రీట్ ఇవ్వా? అవునవును అవునవును కరెక్ట్ గానే చెప్పావు. బెన్షన్ డిన్నర్ ట్రీట్ ఇవ్వాల్సిందే. అసలు ఇవాళ ఆడి అలసిపోయి ఉన్నా. ఇవాళ మనం డిన్నర్ కి వెళ్ళి తీరుతాం అంతే. ఇది మన జియో నైట్ ట్రీట్. వదిన మీరు కూడా రావాలి. తనని భయపెట్టుకు, నేనొస్తాను మీతో. తను రా. అదెలా కుదురుతుంది? ఇవాళ స్పాట్ లైట్ లో నీకు జస్ట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. మిగిలిందంతా మన డిపార్ట్మెంట్ బ్యూటీదే. అవునవును, నీ మాతో కలిసి సరే అయితే నాకేం ప్రాబ్లం లేదు, తననే అడగండి. రావచ్చుగా ప్లీజ్ మాట్లాడండి. రండి. మాతో రండి, ప్లీజ్ రావాల్సింది మీరు. నేను ఇప్పుడు వెళ్ళాలి. నా రూమ్మేట్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ కలుస్తాను. అరే, ఆగండి. నువ్వు ఏ టైంలో చదువుకోవడానికి వెళ్తావు? అది 7:30. సరే అయితే రేపు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వేవే, నా కోసం ప్లేస్ ఉంచు. సరే బాయ్. ఇక వెళ్దామా? పద పద. హే ఓకే, బాయ్ బాయ్. 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 పదండి. బాయ్ వెళ్దాం పదండి. ఓకే వెళ్ళండి. బాయ్ బాయ్. ఎక్కడ తనెక్కడ? ఎవరు? మన జియో నాయ్ గర్ల్ ఫ్రెండ్. నువ్వు లేట్ గా వచ్చావు, తను ఆల్రెడీ వెళ్ళిపోయింది. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. బ్రో, తను ఎక్కడికి పిలవా? నాకు తను చూడాలంది. తనని చూసే ఛాన్సులు ఇంకా చాలా ఉన్నాయి. సరే పదండి, ఇవాళ మనకి డిన్నర్ యూ ఇప్పిస్తాడు. నేనెందుకు ఇప్పిస్తాను? నా దగ్గర డబ్బు లేవు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. నేను వేవేతో లంచ్కి వెళ్ళాను, నా డబ్బులు అయిపోయాయి. అయ్యయ్యయ్యయ్యో. మన జియో మొత్తానికి ప్రేమాయలో పడిపోయాడు కదా. ఇక నుంచి మా జీవితాలు అల్లకల్లలో అయిపోవడం ఖాయం. మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారో అడిగేయండి.